భక్తుడు అడుగుతున్నాడు రమణ మహర్షిని, భగవాన్ అనుగ్రహం గురు ప్రసాదం కాదా? అనుగ్రహం గురు ప్రసాదం కాదా? మాకు మీ అనుగ్రహం కావాలి, అనుగ్రహం కావాలి. ఇది గురు ప్రసాదం కాదా? భగవాన్, దైవం, గురువు, అనుగ్రహం ఇవన్నీ సమాన అర్థాలు. బాగా గమనించండి. దేవుడన్నా, గురువు అన్నా, అనుగ్రహం అన్నా ఇవన్నీ ఒక్క పదానికి ఉండే నానార్థాలు. దైవం అంటే వెలుగు, దివ్యం, వెలుగు. గురువు చీకటిని పోగొట్టేవాడు. అనుగ్రహం అరుణవాత్ గ్రహ ఇది అనుగ్రహ. మూడు ఒకటే. అందుకని కబీర్ దాస్ ఆ మాట ఏమని, గ్రహమేలా విగ్రహమేలా దైవానుగ్రహమే నీకుంటే ఆ నిగ్రహమే నీకుంటే. గ్రహమేలా విగ్రహమేలా దైవానుగ్రహమే నీకుంటే ఆ నిగ్రహమే నీకుంటే. ఇంకా మనం అన్నట్లేదు. ఎందుకయ్యా గ్రహాలు? ఏ గ్రహం పట్టుకుంది నిన్ను? అమ్మా నీకు వరుణుడు 4లో ఉన్నాడు, శని 5 ఉన్నాడు, ఇంకొకడు 2 ఉన్నాడు. వాళ్ళకి ఇల్లు మారే పని, నీతో ఏం పని వాళ్ళకి? అది ఎందుకంటే ఆయన ఇల్లు కట్టాలా, అది చెప్పేవాడు ఇల్లు మారాలి. ఆయన కూడా బాడి ఇంట్లో ఉన్నాడు, ఆయన సొంత ఇంట్లో మారాలి. కాబట్టి ఆ గ్రహాలు ఇల్లు మార్చేస్తున్నాడు. ఆయనకు ఆదాయం అది. వాళ్ళకి ఏం పని లేదా? నీ మీదనే పనేనా గ్రహాలకి? ఎంత తప్పు చేస్తాను. అబద్ధాలండి అవన్నీ. అబద్ధాలేను అని పెద్దలు చెబుతున్నారు. ఏ గ్రహం ఏమి లే, వాళ్ళ పాటలు వాళ్ళు పడుతున్నారు, తిరగతా ఉన్నారు పాపం. వాళ్ళ బాధలు వాళ్ళు పడుతుంటే ఇక్కడ మనోళ్ళు ఇక్కడ 4 ఉన్నాడు, 3 ఉన్నాడు, 2 ఉన్నాడు, 1 ఉన్నాడు, ఎక్కడ లేడయ్యా? వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఉన్నాడు. ఇదంతా వట్టిదే. అందుకని కబీర్ దాస్ అన్నాడండి ఆ మాట, గ్రహమేలా. ఏంద్ర నీ పిచ్చి గ్రహాలు కాకపోతే ఆ గ్రహం పట్టింది, ఈ గ్రహం పట్టింది, ఏ గ్రహం పట్టిందని. ఆ గ్రహాలు పొత్తుపోయింది, మళ్ళీ ఇంకా చెట్టు మీద గ్రహాలు కూడా పడుతున్నాయి గ్రహం పట్టిందోడి. ఇక ఇది పోతే మళ్ళీ విగ్రహం పెట్టుకున్నాడు. విగ్రహమేలా, అది నొకరం మేలే. ఏదో నిగ్రహం కోసం విగ్రహం పెట్టుకున్నావు. ఇవన్నీ పల్లెదురా బాబు. ఆ దైవానుగ్రహమే నీకుంటే, దైవ అనుగ్రహం నీకుంటే లోపలే ఉండేది. అది ఎక్కడో కొని తెచ్చేది కాదు. దైవం నిన్ను ఎప్పుడు అనుగ్రహిస్తానే ఉన్నాడు. తిన్న అన్నం అరుగుతా ఉంది, కళ్ళు చూస్తానే ఉన్నాయి, కూర్చొని జ్ఞానం వింటున్నావు. ఇది అనుగ్రహం కాదా? ఇంత చక్కగా మీరంతా కూర్చొని వింటున్నారంటే అనుగ్రహం కాదా? ఎందరో కడుపు నొప్పి, కాళ్ళు నడవలేక, కన్ను కనబడక, నడవలేని స్థితిలో బెడ్ల మీద పడుకొని ఉన్నారే, వాళ్ళకంటే మనం అనుగ్రహం కాదా? ఇది కదా అనుగ్రహం అంటే. ఇంకే అనుగ్రహం కావాలి? కాబట్టి ఇంతటి చక్కటి అనుగ్రహాన్ని భగవంతుడు మనకి ఇచ్చే ఉంటే ఇంకా ఆయన అనుగ్రహం కావాలనుకుంటున్నారా పిచ్చివాళ్ళారా? పెద్దవాళ్ళు అనుగ్రహానికి ఇచ్చిన నిర్వచనం ఏంటి? పెద్దవాళ్ళు చెప్పిన విధానాన్ని అనునయాత్, అనుసరించి గ్రహించు. రమణ భాషణములు చెప్పున్నారు. శ్రీరామకృష్ణ కథామృతం ఉంది, భగవద్గీత ఉంది, ఎన్నో గ్రంథాలు. వాళ్ళు కృష్ణుడు చెప్పింది ఏంటి అని అనుసరించి గ్రహించు. అనుసరించు, తెలుసుకో, ఆచరించు, తెలుసుకో, ఆచరించు. అది అనుగ్రహం. తెలుసుకొని ఆచరించండి అని అనుగ్రహానికి అర్థం చెప్తుంటే మనం అలా కాదు, పూజ చేస్తేనే ఒక పండులాగా, తాటి పండులాగా మన చేతిలో పడిపోవట. అదే అనుగ్రహం. అనునయాత్ గ్రహ, గ్రహించి అనుసరించు. పెద్దలను అనుసరించు. అనుసరించడం అంటే అడుగులు అడిగేయడం కాదు.
వాళ్ళు ఏమి చెబుతున్నారో ఆ మాటలు విను, ఆచరించు. నాయన కోపం వద్దు అంటున్నాం, ఇది విను. ఇక ఏ సందర్భంలో కోపం వస్తే దాన్ని తొలగించు. వద్దు మనసా, నీకెందుకు కోపం? నువ్వెవరు? నువ్వేం తెచ్చావని? నువ్వేం ఎత్తుకొని పోతావని? వట్టి చేతులతో వచ్చావు, వట్టి చేతులతో వెళ్తావు. మొత్తం అంతా నీది అనుకుంటున్నదంతా భూమి మీదదే, నీది ఏమీ లేదు. ఈ మధ్యలో నాది 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 అని నువ్వు నెత్తి వేసుకుని ఉన్నావే గాని పిడికిడి బూడిదే మనం కాల్స్తే. వచ్చేటప్పుడు ఏమీ తేలా, పోయేటప్పుడు కూడా ఏమీ లేదు. మధ్యలో ఇవన్నీ సంపాదించి మన నెత్తిన వేసుకొని నాది నాది నాది. ఏనేనా ఈ కొండ మీద కొండంత పేర్చుకున్నావు నాది. ఈ నేననేవాడు ఎలుకైపోయి దాని కింద నలిగిపోయి ఉన్నాడు, నాది. దీన్ని తప్పించుకోరా చాలు, నాయన బతుకుతావు. ఏది నీది కాదు. ఇంతకు ముందు ఎవరిదో అది, ఇది ఇప్పుడు నీదంటున్నావు. ఇంతకు ముందు మీ తాతది, ఆయన మీ నాయనకి ఇచ్చాడు. ఇప్పుడు మీ నాన్న నీకు ఇచ్చాడు. ఇప్పుడు నీవు రేపు నీ కొడుక్కి ఇయ్యాలి. ఇవ్వకపోయినా జుట్టు పెట్టుకొని పెరుక్కుంటారు, నోరు మూసుకొని కూర్చోలేదు. కాబట్టి ఏది నీది కాదు. నీది ఏది? పరమాత్మ. నీవు చేసిన మంచి చెడే నీది. ధర్మాను గోగచ్చతి. నీవు చేసిన ధర్మము ఒక్కటే. అది నేను చెప్పలేమన్నా. యమధర్మరాజుని ఆయన అడిగాడని, స్వామి ఆగండి. ఏమిరా? కాస్త ఆగండి స్వామి అన్నాడు యమధర్మరాజు. వీడెవడు నన్ను ఎవడు అడగలేదు మానవుడు, వీడు పెడద్రంగా ఉన్నాడంటే చూసాడు. ఒక సెకండ్ వెనక్కి తిరిగి చూసి స్వామి పదండి అన్నాడు. ఏదిరా ఇప్పుడే ఆగమన్నావు, ఇప్పుడే పొమ్మన్నావు? ఏమి లేదు స్వామి, నా జీవితాంతం అంతా నా భార్య, నా బిడ్డలు, నా బంధువుల కోసం కష్టపడి మోసాలు చేసి కోట్లు గడించి వాళ్ళకి ఇచ్చేసాను. నేను చచ్చిపోయాను. వాళ్ళు ఎవరైనా నన్ను యమధర్మరాజు పట్టుకుపోతుంటే, అయ్యా మా బంధువుని, మా మామని, నా భర్తని ఎందుకు పట్టుకుపోతున్నావు ధర్మరాజా అని వెనకాల వస్తారేమో చూశాను. ఒక్కరు కూడా లేరు. పదవయ్యా, మన బతుకులంతే. అందరూ అక్కడి దాకా వస్తారు, అంతే. ఆ కాటిలో మనల్ని పెట్టి కాల్చేస్తారు. తర్వాత మన జీవుడు ఒక్కడే ప్రయాణం. మంచి చెడు ఏం చేసేది అదొక్కటే నీతో పాటు ప్రయాణం. ఎవరు లేదు. మనం అనుకుంటుంటాం నాకేమి నాకేమి, వాళ్ళున్నారు వీళ్ళు. ఎవరు లేరమ్మా. చివరికి నీ శరీరం కూడా లేదు, నీ శరీరం కూడా లేదు. ఇంతగా ప్రేమించి నేను ఇంత అందగాన్ని, నేను ఇంత అందగత్తిని, ఎంత బాగున్నాను నేను అని అర్థంలో చూసి మురిసిపోయిన ఈ శరీరం కూడా మడతలు పడి నశించి భూమిలోనూ అక్కడో ఇక్కడో పాతి పెట్టేస్తాయి, పురుగులు పట్టిపోతాయి. కాబట్టి పరమాత్మ జ్ఞానాన్ని కలిగి ఉండడమే సత్యం అని మనం ఎప్పుడైతే అనుకుంటామో అప్పుడు దైవానుగ్రహం నీ మీద ఉన్నట్టే. ఇదంతా దైవానుగ్రహమే. దైవ శక్తి లేకపోతే నువ్వు వినలేవు, కూర్చోలేవు. మీరంతా అదృష్టవంతులే. ఇది అనుగ్రహం. శాశ్వతంగా సర్వత్ర వ్యాపించి ఉండేవి ఇవే. ఏనా? సర్వత్ర వ్యాపించి ఉంటుంది. ఆత్మ ఇప్పటికే లోన లేదా? నీ లోపల ఆత్మ లేదా? ఉంది. ఆ ఆత్మశక్తే ఈ 9 రంధ్రాల గుండా కాంతిని వెదజమ్ముతుంది. నాయన మీకు దృష్టాంతం చెప్తే బాగా అర్థం. ఒక కొండకు 9 రంధ్రాలు చేయి, దానిలో దీపం వెలిగించు, చీకట్లో పెట్టి చూడు. 9 రంధ్రాల గుండా కాంతి, అదే దేహం. ఆ లోపల ఉన్న కాంతి మనకు ఈ కళ్ళ గుండా, ముక్కుల గుండా తన శక్తిని అలా పంపిస్తా ఉంటే అన్ని అర్థం అవుతున్నాయి. కన్ను, అబ్బా అది ఎంత బాగుందని చూస్తా ఉంది. కన్ను చూడటంలే, కన్ను పాపం దానికి ఏమీ తెలియదు, మాంసపు గుడ్డు. దాని ద్వారా లోపలున్న ఆత్మ చూస్తున్నది. అర్థమైందా? కన్నుకేం తెలియదు పాపం, చెవికేమి తెలీదు,
ముక్కుకేమి తెలియదు. లోపల ఉన్నటువంటి ఆ కాంతి, ఆత్మ కాంతి ఈ కుండ రంధ్రాలు గుండా ఏ విధంగా ప్రసరిస్తా ఉంటుందో చూడండి, ఆ విధంగా శక్తి పెళ్ళు బిగుతూ ఉంటుంది మన ప్రాణం ఉన్నంత వరకు. ఈ ప్రాణము ఆ శక్తి ఉన్నంత వరకు ఇది. తర్వాత ఏమవుతుంది? అది ఆత్మ అలానే ఉంటుంది, అది చచ్చిపోదు. ఈ మనసుకు, ఇంద్రియాలకు, ప్రాణాలకు ఆ లోపల ఉండే శక్తిని కోల్పోతాయి. అర్థమైందేనా? కాంతి ఎక్కడికి పోదు, కాంతి అలానే ఉండిపోతుంది. మరణించిన కూడా అది ఎక్కడికి పోదండి. వీడు మరణించడానికి అది లేని చోటు ఎక్కడా? ఈ కుండ, ఈ దేహం ఉండేది కూడా ఆత్మలోనే. బయట లోపల దీపంగా ఉంది, లోపల బయట ఈ విధంగా దివ్య తేజములోనే ఉంది. అసలు నీళ్ళల్లో మునిగి, ఒకడు నీళ్ళల్లో మునిగినాడు, ఆయన నీళ్ళలో మునుగున్నాడు. వాడికి బయటంతా ఏముండాయి? నీళ్లు ఉన్నాయి. వాడు లోపల నీళ్లు మింగున్నాడు కదా, వాడు లోపల ఏముండాయి? నీళ్లే. వాడు లోపల నీళ్లే, వాడు బయట నీళ్లే, మొత్తం నీళ్ళలోనే ఉన్నాడు. అప్పుడు నీళ్లు తాగాలని ఆయన దప్పిగ్గా ఉండదన్నాడు అంటాడు. ఇప్పుడు వాడు ఎర్రోడా తెలివైనోడరా? ఎందుకురా? నీళ్ళల్లో మునిగుండి నేను నీళ్లు తాగాలంటాడు. ఏందిరా ఎర్రోడు? అలా ఈ ఆత్మ, ఇదంతా ఆత్మే, దానిలో ఉన్నావు నువ్వు. నీ లోపల గాలే, గాలి ఎవరు? ఆత్మే. అర్థమైందేనా? నీ లోపల అదే, బయట అదే. మళ్ళీ ఇంక పట్టుకొని నేను దేవుణ్ణి చూడాలా అంటున్నావు. చూస్తా ఉండే దేన్ని దాన్నే. అర్థమైందనా? చూస్తానే ఉండి నేను ఆయన చూడాలంటావు. ఎక్కడికి పోవాలి? కాశీకి పోవాలా? ఏంద్రా పిచ్చోడా, నువ్వు నీళ్ళల్లోనే మునిగుండి నేను నీళ్లు తాగాలంటావు. ఎంత ఎర్రోడు! పరమాత్మ తత్వములోనే నువ్వు కూర్చొని నీ బయట, నీ లోపల ఆయనే. ఈ కన్ను చూస్తా ఉంది, అది టెంకాయ చెట్టు, ఇది జామ చెట్టు, ఇది అది ఇది అంటున్నది ఎవరు? వాడే. కన్ను కాదు, కన్ను చెప్పలేదు. నాలుగుకేమి తెలియండి. శరీరం నుంచి నాలుగుని వేరుపరిచి ఆ నాలుగుని అక్కడ పెట్టి దాన్ని ఆ నాలుగు మీద బెల్లం వేసి, నాలుక ఇప్పుడు నేను వేసింది ఏదని అడగండి, చెప్పదు. దాంతో కనెక్షన్ ఉంటేనే చెప్తాది. అది కనెక్షన్ తెగితే చెప్పదు. ఆ లోపల ఎలుగుతున్న శక్తితో కనెక్ట్, ఇది తెగిపోయింది. ఆ తెగిపోవడమే మరణం, ఆ అంటుకొని ఉండడమే జీవనం. అర్థమైందండి? మరణం అంటే ఏమో కాదు, ఆత్మశక్తితో డిస్కనెక్ట్ ఈడీడ్ అయిపోయినాడు. నాలుగు తనంతనే తాను కోసుకునేది ఎవడో కోసుకున్నాడా? ఎవడో కోసి పెడితే గానీ డివైడ్ కాదు. అలా మన శరీరము ఇది తనకు తానే అరిగిపోయి ఏనైనా 70 ఏళ్ళు ఉండిందనుకో కారు, అది బ్రేకులు బాగుంటాయా? 70 ఏళ్ళు కారు స్టీరింగ్ బాగుంటుందా? టైర్లు బాగుంటాయా? అన్ని అరిగిపోయాయి. నీ కారు కూడా ఏజ్ ఎంత? 70 ఏళ్ళు. అరిగిపోయిన తర్వాత ఆ టైర్లు అవన్నీ నేను పోలేను నాయన. పెట్రోల్ శక్తి ఏమో ఉంది, పెట్రోల్ దానిలోనే పోసావు, పెట్రోల్ ఏమో బాగానే ఉంది. స్టార్ట్ చేసి వెలిగితే ఆ శక్తి పనిచేస్తుంది. కానీ ఈ కారే నేను పోలేను అంటున్నా, బ్రేకులు పనిచేయలేదు. అది మరణం. ఆ దివ్య శక్తి లోపల అట్లే ఉంటుంది. ఇప్పుడు అర్థమైందండి? ఇప్పుడు మనం ఎక్కడ చచ్చిపోతాం? చచ్చిపోయేదా ఏమన్నా ఉందా? లే. శరీరం కనుమరుగవుతుంది అంతే. ఎందుకు మళ్ళీ మరణం ఓయమ్మో చచ్చిపోతాం, ఓయమ్మో ఏం చచ్చిపోతారండి? చనిపోవడం లేదయ్యా, శరీరం కనపడదు, మళ్ళీ వస్తుంటుంది. ఇది నీది కాదు ఈ కొంప. అర్థమైందా? ఇది నువ్వు ఆత్మశక్తిలోనే ఉండావు, ఆత్మతోనే ఉండావు. ఆత్మే అన్నిటిని చేస్తా ఉంది. ఆ లోపల ఉన్న ఆత్మే పరమాత్మ. ఇది ఇంకెక్కడ ఎదుగుతావు? ఇట్ట కాదని. అంటే అది రమణ భగవాన్ చెప్తారు, ఎంత బోధ. కాబట్టి అది దృష్టి సారణం వల్ల గురువు ఇవ్వాలా? నీ లోపలే ఉంది నాయన చూడు అని చెప్పేది. గురువు ఏమన్నా చెవులో మంత్రం ఊదాలా? మంత్రం ఊదిన తర్వాత పట్టు పంచెను, 10,000 రూపాయల కానుకలు, పండ్లు అవన్నీ తీసేసేవాడు ఒకడుంటాడు గురువు. ఈ మనుషులంతా ఎర్రోళ్ళు ఇంకేరే వాళ్ళు లేరు. నిజమండి.
గొర్రె అని దాన్ని అమాయకత్వం అంటున్నాం మనం. గొర్రెలు చాలా అమాయకులు అంటున్నాం కదరా. గొర్రె ఎప్పుడైనా ఒక పండితుడి దగ్గర పోయి, స్వామి నా రాత చెప్పు, నన్ను కసాయి వాడు ఎప్పుడు చంపేస్తాడు చెప్పు అని అడిగిందా? అది మేలు మన మీద. అసలు గొర్రెలు మనము ఇండి గొర్రెను గొర్రె అంటాను. గొర్రె గొర్రె కాదు, మనం గొర్రె. వాడు బాధలు లేకపోతే వాడి దగ్గరకు పోతాం. ఇంతంతలా వేసుకుంటాడు ఆయన. స్వామి నాకు కష్టాలు ఇచ్చిన ఎప్పుడు ఎట్లా పోతాయి స్వామి అని వాడిని అడుగుతాడు. వాడేం చెప్తాడు? ఒరే నాయన లోపల అనుకుంటాడు, నా కష్టాల కోసం నేను కూర్చోండి అంటారు. ఎన్ని పెట్టిన తర్వాత శిష్యుడు ఉంటాడు, అవన్నీ తీసి పద స్వామి నాకు కష్టమే. ఏం బల్లా 4 వారాలు మంగళవారం హనుమంతుని గుడికి వెళ్ళి ఒక్కొక్కసారి 40 చుట్లు తిరిగిపో ఫినిష్. ఆ 40 చుట్లు ఈడే తిరిగి తిప్పాలి ఆయన చెప్పాలనా? అవన్నీ ఒట్టిదే అని చెప్పడమే సత్సంగం. అవన్నీ అబద్ధాలు, వాళ్ళకి జోబులు నిండుతాయి. అలా గురువు అట్లేం చెప్పలేదయ్యా. సత్సంగం చెయ్యి, శ్రవణం చెయ్యి, విను, రమణ భాషణములు విను. గురువే అట్లా అనుకుంటే అతడు గురువు అనిపించుకోవడానికి తగాడు. అర్థమైందనా? వాడు గురువు కాదు. గురువు తత్వజ్ఞానమే చెప్పాలి, నీలోనే పరమాత్మ ఉన్నాడని చెప్పాలి. ఏనైనా అంతేగాని నేను నీకు మంత్రోపదేశం చేస్తున్నాను, ఈ మంత్రం ద్వారానే నువ్వు మోక్షాన్ని పొందుతావని చెప్పడు. అలా చెయ్యి. చెప్తారు ఏదైనా నాయన ఈ సాధన చెయ్యి. ఒక మార్గదర్శి సూచిక, ఒక మార్గాన్ని నిర్దేశిస్తాడు. ఇప్పుడు మన రాజులపాలెం ఆశ్రమం, అక్కడ ఏరో మార్కు బోర్డు పెట్టాం. అక్కడికి వస్తానే ఇదిగో ఇలా వెళ్ళు, రైట్ తీసుకో. గురువు వెళ్ళవలసింది నువ్వే, ప్రయాణం చేయవలసిందే నీవే. అది భగవాన్ చెప్తున్నాడు. శాస్త్రాలు పలు రకాలైన దీక్షలు పేరుకున్నాయి. ఇది చూడండి, ఇంకా వెర్రి ఇప్పుడు నవ్వుతున్నాడు ఆయన. శాస్త్రాలంట రకరకాలైన హోమాలు, యజ్ఞాలు. ఏమంటే గురు దీక్ష తీసుకుంటాం ఈరోజు, ఖర్చు ఎంత? 1,00,000. ఈ యాగాలు ఎన్ని వేసి ఆ శిష్యుడు పాపం పట్టు వస్త్రాలు ధరించి, ఈ గురువు ఇంకా పెద్ద ఆసనం మీద కూర్చొని ఈ రోజు మంత్ర దీక్ష ఇస్తున్నాను నేను అని కూర్చుంటాడంట. చూడు నవ్వుతున్నాడు రమణ మహర్షి. హస్త దీక్ష, చేతితో తాకి దీక్ష. స్పర్శ దీక్ష, స్పృశించడం ద్వారా. హస్తం అంటే నెత్తిని పైన పెట్టాను ఆయన, చెయ్యి నెత్తిని పెట్టాడు. ఇంకింత ఈడికి పైకి వచ్చే ప్రసక్తి లేదు. స్పర్శ దీక్ష, తాకి షాక్ కొట్టిందా స్వామి? ఏమున్నది ఈ చేతిలో? 3వది చక్షు. చక్షు అంటే ఏమన్నా కంటితో ఇలా చూడటం. నేను అనుభవించాను. మీ అమ్మ మొట్టమొదటి శిష్యురాలు. ఒక గురువు దగ్గర గురుదీక్ష తీసుకునింది ఆయన. నేను కూడా ఉన్నా, నేను తీసుకోలేదు. ఆయన నన్ను అడిగే ధైర్యం కూడా లేదు. గోపి సార్ బేటీకి నేను గురుదీక్ష ఇవ్వాలనుకున్నాడు. ఆయన ఈయన కూడా అడగలే పాప ఆయనే. సరే సార్ ఇవ్వండి. ఆయన హోమాలు ఆయన వేస్తాడు, మా ఇంట్లో కూడా పూజ చేస్తాం కాబట్టి ఈయన చాలా గొప్పదిగా ఉంది, ఈయన శిష్యురాలు చేసుకునేద్దామని చూసినాడు. సరే సార్ కానీ ఒకరోజు మంచి రోజు చూశాడు. అది కూడా ఏమిటి, ఏం మంత్రం ఇద్దాం సార్ అని నన్ను అడిగాడు. ఇది ఏంటంటే నన్ను అడుగుతున్నాడు ఏమని రికార్డ్ అవుతుందని. అలా చూసాం. సరే అమ్మవారి నామాల్లో ఒకటి గోపి సార్ ఏదో గొడ్డల సెలక్షన్ మాదిరిగా ఇది బాగుందా అన్నాడు. నేను ఒక ఎర్రోడిని భలే ఉంది సార్ అని దానికి ఆ వైపు ఈ వైపు 2 అక్షరాలు పెట్టాడు. ఓం ఒకటి ఐం ఒకటి ఏదో పెట్టాడు. ఇది అమ్మా బేటీ రేపు నీకు మంత్ర దీక్ష. సరే ఇద్దరం తలస్నానం చేసి నేను పంచే కట్టుకుని ఏం కొడుతాను సార్, నేను మంత్రం చెవిలో ఊపుతా ఉన్నాను, వెనకాల చేరి పట్టుకున్నా పడిపోతున్నాను. ఈమె ఆడ పడిపోతుందేమో, ఎందుకంటే చెవులో ఊపుతున్నాడు. మహా పవర్ఫుల్ మంత్రం ఇది అన్నాడు. పవర్ఫుల్ మంత్రం ఇది, పడిపోతుందని అన్నాడు. సరే నేను వెనకాల పట్టుకునే ఉండా, ఆయన చెవిలో ఏం ఊదాడు. ఈమె అంతటికంటే ముందుగా ఇంకా గట్టిగా నిలబడి ఉండదు. కొంచెం ఊగింది సార్ అన్న.
కానీ ఈమె 5 నిమిషాలు కదా పొట్టిగా ఉంది కాబట్టి ఆ ప్రభావం ఈమె మీద ఏం లేదు, గట్టిగా నిలబడి ఉంది. 5 నిమిషాలు 10 నిమిషాలు నిలబెట్టినాడు, ఏం కాల గట్టిగా నిలబడి ఊగింది. చూశారన్నారు ఆ ఊగింది, నేనేం పట్టుకొని ఉండేవాడు నాకు తెలియలే. ఇంక నేను కూడా ఊ కొట్టినా ఊగింది సార్ అని అయిపోయింది. ఇక్కడ ఇవన్నీ పడి లేచాను కాబట్టి నాకు తెలుసు, మేము అనుభవించాం. అది పలు రకాలైన వాళ్ళు చూసాం, చాలా మందిని చూసి నవ్వుకొని వచ్చేసిన సందర్భాలు ఉన్నాయి. శాస్త్రాలు పలు రకాలైన దీక్షలను ఇస్తున్నారు గురువులు. హస్త దీక్ష, స్పర్శ దీక్ష, చక్షు దీక్ష, మనోదీక్ష, 4 దీక్షలు. శిష్యుడు నెత్తిని మీద చెయ్యబెట్టి హస్తము ద్వారా దీక్ష ఇవ్వడం 2. స్పృశించుడు చూడ తాకి ఈయన శక్తిని ఆయనకి ఇవ్వడం 3. కళ్ళ ద్వారా చూడడం, నీ కళ్ళు నా కళ్ళలో పెట్టని 2 కళ్ళనే పెట్టేది. 4వది మనోదీక్ష, ఈయన ఎక్కడో ఉంటాడు, ఈయన మనస్సును పంపిస్తాడు ఆయన దగ్గరికి. మనోదీక్ష. ఈ రకంగా 4 రకాలుగా గురువులు క్రతువులు నిర్వహించి యజ్ఞాలు చేసి ఆ శిష్యుడికి ఇస్తా ఉన్నారయ్యా. మరి ఇంకా కొన్ని ఉన్నాయి. అగ్ని, జలం, జపం, మంత్రం మొదలైనవి జరిపి ఆ వింతైన కర్మలను దీక్షలంటారని ఆ గ్రంథాలే చెబుతున్నాయి. నువ్వు అగ్నిలో పంచాగ్ని 4 వైపుల అగ్ని వేసుకొని ఎండలో మండు టెండలో కూర్చొని పంచాగ్ని తపస్సు చేయిపో అంటాడు. 2 జలం, కుతుకులు లోతు నేలలో నిలబడి జపం చేయి, 10 లక్షలు చేయిపో, గురువు ఆదేశిస్తాడు అంతే. 3వది జపం, ఎప్పుడు జపం చేస్తూనే ఉండాలి, రోజుకి 1,00,000. వీడికి టైం చాలదు. మంత్రంలా భగవంతుని మర్చిపోయాడు, ఇంకా ఈ కౌంట్ మీదనే ఉంటాడు. 1,00,000 చేయాలి, 95,000 కర్మ. ఎందుకురా నీకు ఇంత బాధ? హాయిగా విచారం చేయమని చెప్పిన రమణ మహర్షి. నేనెవరో తెలుసుకొనిరా బడవల్లారా, ఇది పెట్టుకుని చేస్తాను అనలేడా? ఇంట్లో కౌంట్ మీద వెళ్ళిపోయింది. అది కౌంట్ అనేది తప్పు, చేయరాదు. కౌంట్ చేసేవా స్పాయిల్ అది. ఎందుకంటే ఇప్పుడు ఎన్ని అయినాయా? 10,000 అయినాయా? ఇంకా 5,000 చేయాలమ్మా. సాయంకాలం వచ్చాను 5,000 తిరుపతికి పోయేలోకి చేసేద్దనా? ఇప్పుడు చేసేదా లెక్క గీసుకునేదా? అదేంటంటే ఇది వ్యాపారం అయిపోయింది. అర్థమైందనా? ఇది రమణ మాట చెప్తున్నాడు. తప్ప ఎంత అవన్నీ చేయకూడదమ్మా. విచారం చేయి. నీ మనసు నిలబడిపోతుంది ఇక్కడే. ఇక్కడ కూర్చొని నీ మనసు పోతే అప్పుడు నన్ను అడుగు చెప్తా. కుదరదు. విచారణ గొప్పది. ఈ విచారణకు అలవాటు పాటు కూర్చోలేరు, ఓపిక లేదు. ఏనైనా ఓపిక ఉంది అంటే ఉంటుందమ్మా, లేదనుకుంటే లేదమ్మా. మీరు చెప్పండి మనసుకి, మనసా గోపి నాయన మాట్లాడతాడు సాయంకాలం దాకా లేయకూడదని కూర్చో. వీళ్ళంతా ఎట్ట కూర్చుంటారు పెద్దోళ్ళు? మనం అనుకో, మన మనసు ముందుగానే ఏందో సాయంకాలం దాకా అయిపోయింది. మనమే దానికి ఇండికేషన్ ఇచ్చేసాం. ఇక అది నిలబడదు. నీవు నచ్చ చెప్పితే మనసు వింటుంది, అది నువ్వు ఎడ చెప్తే అట్టు వింటుంది. అది ఏమైనా అలా సరే జరిపి మంత్రం ద్వారా జపం ద్వారా జరుపుతారయ్యా. ఈ వింతైనటువంటి కర్మలన్నీ చేసి దీక్షలు అంటున్నారు. రమణ మహర్షి చూడండి ఎట తిడతా ఉన్నాడు. ఈ గ్రంథాలే తెలుపుతున్నాయి. గురువు అలాంటివి చేస్తే గాని ఆయన పెద్ద గురువు కాదు. ఇట్టవన్నీ వేసుకొని ఏదో మేము చెప్తే మీరంతా గురువు అంటారు అన్న. ఆయనకి ఏం తెలుసు? ఆయన రమణ భాషను చెప్పుకున్నాడు. ఇట్టొచ్చేలోగా పెద్ద పెద్ద రుద్రాక్షలు ఉండాలా, ఇంతంత లావువి నేపాలు ఉండాలా, ఓం భ్రూ పట్ స్వహ అంటుండాలా. ఆయన గురువు దొరెట్టున్నాను. ఆయన అమ్మా ఇంతలో వీడి కృష్ణకాంతో రాకేష్ ఎవరు నిలబడి స్వామి మళ్ళీ మాట్లాడతాడు. ఇవన్నీ ఉంటే అక్కడికి వచ్చేవాడు గిర్రం తిరిగి అబ్బా. ఇక్కడ అదిగా మళ్ళీ అగ్ని కుండాలు వేసి పెట్టుకోవాలి. ఆడ రౌండ్ గా త్రిభుజాకారం ఒకటి, సర్కిలాకారం అనే జామెట్రీ బాక్స్ లో ఉంటాయి చూడు.
అవన్నీ వేసి పెట్టాడు ఉండాల. అవన్నీ చూసి ఇదేమిటి స్వామి, శ్రీ 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 చండి యాగ మహాకొండ యజ్ఞం. ఇది స్వామి, ఇది చెండ మొండాండ అండ యజ్ఞం అండి. ఇన్ని ఉన్నాయిరా. ఏందో. నేను ఒక దేవాలయానికి వెళ్ళాను, చాలా ప్రశస్తమైన దేవాలయం, పేర్లు చెప్పను. ఒక పెద్ద గుడి, అది చాలా పీఠం, తిరుపతి దగ్గరనే. ఆయన వెళ్ళినప్పుడంతా ఆలోచన చేస్తూ ఉంటాను. దాని దగ్గర ఎవరో కోటీశ్వరులో ఉన్నట్టు కూడా కారు కూడా అలా వాళ్ళు నిలిపేస్తున్నారు. ఆ యజ్ఞ కొండ ఎంత నాకు తెలుసా, మన హాల్ అంత ఉంది. భార్య భర్తలు మనవాళ్ళు అంతా కూర్చోండారు, ఎంత దూరంలో కూర్చోండారు. ఆ మంటకి ఈ పెద్ద పెద్ద ఇంతంతలో భోగి మంట వేసినట్టే యజ్ఞం. 10 అడుగుల్లో కూడా, ఎందుకంటే దగ్గర కూర్చుంటే మాడిపోతాడు. ఈ అన్నం ఇంతంత మొత్తంలో పట్టుకున్నాడు. ఆయన పెద్ద జాంకాయలు కోసే దోటి ఎంత ఉన్నది, ఆ సుక్కు ఆ నెయ్యి పోసింది, దాన్ని ముంచుకొని ఈయన కూడా అంత దూరంలో ఆయన ఎత్తైన పీఠంలో స్వాహ అంటున్నాడు. ఆయన అక్కడి నుంచి వీళ్ళు ఏడు నుంచి ముద్ద, ఎంతంత ముద్ద 2 చేతులతో పట్టు ముద్దలు దండి 100 పెట్టుకున్నారు. దాన్ని ఎత్తుకొని ఇసిరేస్తున్నారు, వాలీబాల్ వేసినట్టుగా. చూసి ఈ జనం ఎంత పిచ్చోళ్ళరా. రమణ మహర్షి, రామకృష్ణ పరమహంస, వివేకానంద స్వామి, వీళ్ళు ఎంత చెప్తుండారు, ఒక్కరు చదవరండి. అదేమంటే రామకృష్ణ పరమహంస దేవుడా, రమణ మహర్షి గోసి పెట్టుకుంటే ఆయన దేవుడు, ఆయనకి విష్ణు చెగ ఆయనకే లేదే గుడ్డ, మనకేమిస్తాడా? వీళ్ళని ఏమనాలా? రమణ మహర్షికి ఏమి తెలియదు పాపం, ఆయన ఏదో అమాయకుడు అనుకునే వాళ్ళందరినీ ఒక్కొక్కడిని 10 మొటిక్కా వేసి సముద్రంలో తీసి ముంచేయాలండి. ఇంకోళ్ళు లేకూడదు. ఎంత చేస్తే నాకు సంతృప్తి. మహానుభావులండి ఇల్లు. దేవుణ్ణి నువ్వు చూసావంట్రా. అడ్రస్ ఎవరు? ఈయన దేవుడు. దేవుడు ఆయనేనండి. దేవుడు అంటే ఇది కనిపిస్తాడు, ఏడ కనిపిస్తాడు? ఈ చూసి ఆయన నమ్మలను. అపర దేవుడు రా నాయన, శివుడు ఆయన. అపర శివుడు గోసి పెట్టుకొని వచ్చి కదలకుండా మన కోసం మహానుభావుడు అండి. నీకు ఇంక దేవుడు ఏ దేవుడు కనిపిస్తాడా? క్యాన్సర్ వస్తే ఆ నొప్పిని తట్టుకోలేరంటయ్యా. సత్యోమ, అంత బాధకరమైన క్యాన్సర్ అది. ఆయన దాని గురించి ఆలోచన లేదంట. స్వామి, క్యాన్సర్ మీకు నొప్పి లేదా? దానికేదో క్యాన్సర్ అంటరా, మనకు కాదు. ఇంక వేరే దేవుడు కావాలండి, మహానుభావుడు. ఆయన గురించి కదా మనం ధ్యానం చేయాలి. ఇంక వేరే ఆకారాలు కావాలన్నా నీకు? ఈ ఆకారం ఏంటో ఒక్కసారి చూడరా పాపి, నీ పాపాలు పోతాయి. ఎంతటి దివ్యమైన కళ్ళండి అవి. మహర్షి ఆయన కదా మనం చూడాలి, ఆయన బోధ కదా వినాలి. ఇది తప్పించి ఇంకా రకరకాలైన వింటాడు. బంగాళాఖాతంలో ముంచేసిన పాపం లేదు. అమృత వాక్కులండి ఇది ఒక్కొక్కటి. వేదాంత సారాంశం చెప్పాడు ఆయన నోటి నుంచి వచ్చింది. వీడికి ఆ భాగ్యమే, మనకొద్దులేడు పోనండి. మీరు భాగ్యవంతులు. నాకు ఒళ్ళు పులకించిపోతుంది ఆయన గురించి చెప్పాను. అలాంటి గురువు అలాంటివి చేస్తే గాని శిష్యుడు నమ్మడరా. ఆయన కూడా బాధపడతాడు రమణ మహర్షి. అవన్నీ చెయ్యాలరా. మనం సామాన్యంగా నువ్వెవరో తెలుసుకుంటే నమ్మేవాడెవడు? ఆయన అపాయింట్మెంట్ ఇవ్వాలా, డేట్ ఇవ్వాలా, ఎన్ని ఉన్నాయి. చాలా పెద్ద కథ అది. ఏనైనా గురువుని వ్యక్తి అనుకుని వెతికితే ఎక్కడా కనబడడు. గురువు 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 అని నువ్వు వెతకద్దరా నాయన. గురువు అట్టివాడు, దక్షిణామూర్తి అటువంటి వాడే. గురువే దక్షిణమూర్తి. మౌన వాక్య ప్రకటిత పరబ్రహ్మ తత్వం యువానం, అది దక్షిణామూర్తి. మౌన వ్యాఖ్య ప్రకటిత, ఆ దక్షిణామూర్తి మౌనంగా కూర్చోన్నాడంట. ఈయన పసివాడు. ఆ 4-5 మంది శిష్యులు ఆయన దగ్గర కూర్చున్నారు. వాళ్ళు ముసివాళ్ళు, చాలా వృద్ధులు. గురువేమో యవ్వనంలో ఉన్నాడు, కూర్చున్న శిష్యుడేమో ముసలి వాళ్ళు అయిపోన్నారు. ఈయనేం బోధిస్తున్నాడు? ఆయనకి మౌనం అంటే ఏం మాట్లాడదు. వాళ్ళకి అర్థమైపోయాం అంటారు. ఇదేమో అర్థం కాదు. అర్థమైందా? అది దక్షిణామూర్తి అన్న. అదిరా గురువు అంటే. గురువు ఏం చెప్పలే నీకు, ఆయన జరుగుతాడు.
అని చెబుతున్నాడు రమణుడు. మౌనంగా కూర్చున్నాడు. శిష్యులు అతనిని ఎదుటుగా ఉన్నారు. మౌనంగా కూర్చోండి. అతడు మౌనం వీడలేదు. శిష్యుల సంశయాలన్నీ విచ్ఛిన్నాలని. ఆయనేమో మౌనం వీడలా. శిష్యులకి అన్ని డౌట్లు క్లియర్ అయిపోయాయండి. ఇదేంది నేను ఆశ్చర్యం. అంటే వారు తమ తమ ప్రత్యేక వ్యక్తిత్వాన్ని కోల్పోయారన్నమాట. నేను ఫలానా అన్నటువంటి మీ వ్యక్తిత్వాన్ని మీరు కోల్పోతే మీరెవరు? అదే. నేనెవరు? అదే. నేను గోపి అనే దేహాన్ని కాదు, ప్రాణాన్ని కాదు, మనసును కాదు, ఏమీ కాదు. నేనెవరు? పరబ్రహ్మతత్వాన్ని. మీరెవరు? నువ్వు రోసేవి కాదు, ఆయన మస్తానయ్య కాదు, ఆయన కృష్ణకాంత కాదు, ఆయన సీను కాదు, ఎవరు కాదు. మీరెవరు? పరబ్రహ్మస్వరూపుడు అని మీరు నేను ఒకటైపోయినాం. శరీరాలు తీసేసాం. అప్పుడు ఇద్దరం కలిసిపోయాం. ఇది పరబ్రహ్మతత్వం. ఇది మౌన వాక్య ప్రకటితం. నేనేనా ఎలా సాగందయా అని రమణ భగవాన్లు మనకు ఆ యొక్క క్వశ్చన్, అనుగ్రహం గురుప్రసాదం కాదా అన్న విషయాన్ని ఎంత చక్కగా మనకు సెలవిచ్చాడు.